దేవునికి మహిమ కలుగును గాక. ఎట్టి దేవుని మనం కలుగున్నాం? మన దేన దశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చూసుకుని దేవుణ్ణి కలుగున్నామండి. ఇక్కడ కొన్ని కుటుంబాలు, కొందరు వ్యక్తిగత జీవితాలు, మీకు భక్తుల జీవితాలు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను కీర్తన గ్రంథము 78వ కీర్తన గ్రంథం చూడండి, 78వ కీర్తన. డెబ్బై 71 వచనం చూడండి. తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాచ్ఛమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదుని చూపిస్తున్నాడు దేవుడిని. చూడండి, తన దాసుడైన దావీదును కోరుకున్నాడట. ఎవరు కోరుకున్నారు? ఏమ్మా, ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకునేటప్పటికి దావీదు ఏ స్థితిలో ఉన్నాడంటే గొర్రెల కాపరిగా ఉన్నాడు. సరైనటువంటి బట్టలు లేక, సరైన తిండి లేక, కుటుంబంలో గౌరవం లేక, అన్నదమ్ముల చేత కించపరచబడుతూ, అవమానించబడుతూ, వాళ్ళ జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఏ విషయంలో కూడా ఉదయాన్నే లేచి టిఫిన్ చేసినప్పుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవట్లేదు. మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడిని కూడా పిలుద్దాం టిఫిన్ చేస్తాడని. భోజనం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఏమండి, అతను ఉన్నాడన్న సంగతినే మర్చిపోతున్నారు. కారణం ఏంటి? వీళ్ళందరూ ఉన్నతమైన ఉద్యోగాలు కలిగి ఉన్నారు. ఇతనేమొచ్చి గొర్రెల కాపరిగా సింపుల్ తల, సిరిగిపోయిన బట్టలు వేసుకుని ఆ గొర్రెలు కూడా తిరుగుతూ వాటిని వేపుకుంటున్నాడు. తండ్రి అప్పగించాడు కాబట్టి. తండ్రికి మాత్రం జ్ఞాపకం ఉండేది. అప్పుడప్పుడు భోజనం చేసినప్పుడు అది, మరే తమ్ముని పిల్లలంటే వాడు వస్తాడండి, వాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు గొర్రెలతోటి. వాడు రావాలి, మళ్ళీ స్నానం చేయాలి, ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి. దీని అందరం పోలి టైం పడుతుంది, చూద్దామండి వాడు వస్తుంటాడులే అని తండ్రి జ్ఞాపకం చేసిన సమర్థించేసి వీళ్ళు చక్కగా ఆనందించేవారు. కారణం ఏంటంటే వీళ్ళందరూ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, తండ్రికి ఆదాయం చేకూరుస్తున్నారు, తండ్రి అభిమానాన్ని బాగా పొందుకుని ఉన్నారు. వీళ్ళు తండ్రి కూడా వీళ్ళకి గౌరవిస్తున్నాడు. వీళ్ళకి వనరులు ఉన్నాయి కనుక. ఆయనకి వనరులు లేవు, ఉద్యోగం లేదు, సరైనటువంటి పరిస్థితి లేదు. వీళ్ళందరూ జ్ఞాపకం చేసుకోకపోయినా దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోవడం కాకుండా కోరుకున్నాడు ఏకంగా ఆ వంశం నుంచి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఉన్నారు, మనం ఉన్నాం, కుటుంబంలో ఒకరిగాను ఇద్దరుగాను వచ్చి విశ్వసించి రక్షణ పొందుకున్నాం. మన వంశంలో, మన కుటుంబంలో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడని సంగతి మనం మర్చిపోకూడదు. ఆయన కోరుకున్నాడా? ఆయన కోరికను తీర్చుకోక మానడైన. దేవుని స్తోత్రం. నిజంగా నీ భర్తని, నీ కుమారుని దేవుడు కోరుకుని పిలిచినట్లయితే ఆ లే స్థితిలో ఉన్న సరే దేవుడు ఇక్కడికి తీసుకొస్తాడు. ఎవరు కోరుకోలేదు? మన మధ్యలో ఉండాలని అన్నదమ్ముడు కోరుకోలేదు. భోజనం చేసినప్పుడు, టిఫిన్ చేసినప్పుడు కూడా కోరుకోలేదు. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా కోరుకోలేదు. తండ్రి కూడా కొన్ని సందర్భాల్లో మరిచాడు. అతనికి ఉన్న స్థితిని బట్టి. ఏంటంత స్థితి? దేన స్థితి. అంటే ఈ లోకంలో విలువలేని స్థితి. విలువైన ఉద్యోగం లేదు, విలువైన బట్టలు లేవు, విలువైన ఆహారము లేదు, విలువైన పరిస్థితి లేదు లోకంలో. అప్పుడు దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని కోరుకుని ఏం చేశాడు? అక్కడ గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించాడు. చూసారా? ఎక్కడి నుంచి పిలిపించాడు? గొర్రెల దొడ్ల నుంచి పిలిపించాడు. ఎవరు వెళ్ళారు పిలవడానికి? ఎవరు వెళ్ళారు చెప్పండి? సమూయేలు వెళ్ళాడు పిలవడానికి. ప్రవక్త అయిన సమూయేలు వెళ్ళాడు. వెళ్ళి మరి యెషయా గారిని పిలిచి, నీ కుమారులు ఎంతమంది ఉన్నారని అడిగినప్పుడు ఈ గౌరవార్థంగా ఉండేవాళ్ళని, ఈ గొప్పతనాలు కలిగి ఉన్న వాళ్ళందరినీ చూపించాడు ఆయన. వీళ్ళు ఎవరు కాదు, మనిషి పైరూపం చూస్తాడు, దేవుడు అంతరంగా చూస్తాడు. నీకు కుమారుడు ఉన్నాడా అక్రమాడు అని అడిగినప్పుడు ఉన్నాడని పిలిపిస్తున్నాం. అప్పుడు ఆ తైలం తీసుకుని, కొమ్ములో ఉన్న తైలం తీసి దావీదును అభిషేకించి
దేవుడు ఇశ్రాయేలు ప్రజల రాజుగా సమూయేలు ద్వారా అభిషేకిస్తారు. దేవుని స్తోత్రం. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ ఆయన ఉద్దేశం ఏంటి? గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించును, పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించను. చూసారా, ఆయన కోరుకోవడానికి ఒక ఉద్దేశం ఉంది. దేవునికి ఆయన రప్పించడానికి ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం ఉన్నప్పుడు ఆ ఉద్దేశం ప్రకారం పిలుస్తున్నప్పుడు దావీదు ఏమయ్యాడంటే దైవజనులకు లోబడ్డాడు, దేవునికి కూడా లోబడ్డాడు. అంతేగాని మా నాన్నగారి ఈ గొర్రెలు అప్పగించాడు, దీన్ని నిధులు ఎలాగ వచ్చేయాలి, మరి అన్నదమ్ములు ఎలా వదిలేచేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడలేదు. ఇది నిజముగా దేవుని యొక్క ఏర్పాటుని గ్రహించగలిగాడు. దేవుడు మనకి ఆరాధన పిలుస్తున్నా, వాక్యమందు నిల్చోమని పిలుస్తున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడే మాట్లాడుతాడని గ్రహించి ఆ ప్రకారంగా జీవించాడు. అప్పుడు దేవుని కార్యం చూడగలం. దేవుని స్తోత్రం. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే చూడండి, ఒక గొర్రెల కాపరం తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా పెడితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరైనా ఒప్పుకుంటారా? ఏమండి, ఒక కలెక్టర్ ఆఫీస్లో ప్యూన్ తీసుకెళ్ళి కలెక్టర్ చేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? అంతకంటే చదువుకున్న వాళ్ళు మేము లేవా? అసిస్టెంట్ కలెక్టర్ చేయొచ్చు కదా, లేదా ఇంకొక ఆయన చేయొచ్చు కదా అని అడగరా? దాని న్యాయం కూడా ఒప్పుకోదు కదా. దేవుడు ఎంత గొప్పవాడంటే ఈ పేదవాడిని, ఈ గొర్రెలు కాపురం చేసేవాడిని, ఈ దీనస్థితిలో ఉన్నవాడిని, సరైన అలంకరణ, సరైన బట్టలు, ఆహారం, కళాపోషణ లేనటువంటి ఇతన్ని తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలని రాజుగా నిలబెడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పటికి ఎవరున్నారు రాజుగా? సౌలు మహారాజు రాజుగా ఉన్నాడు. ఏమండి, ఆయన మంచి బలవంతుడు, మంచి వస్త్రములు కలిగి ఉన్నవాడు, రథములు, గుర్రములు, సైన్యము కలిగి ఉన్నవాడు. అక్కడ నిలవబెట్టాలంటే ఏం చేయాలి? ఆ రాజు కంటే గొప్పవాడని చూపించాలి ప్రజలకి. దేవుని ఉద్దేశం అది. చూపించినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారు. అవునా కదండి? ఆ విషయంలోనే ఫిలిష్తీయుని ఏం చేశాడు దేవుడు? రేపి వాళ్ళు బాధిస్తున్న బాధ నుంచి విడిపించడానికి తనకు తానుగా సవాల్ వేసింది. ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా కాలు దివి కయ్యానికి పిలిచి ఇస్తున్నప్పుడు దావీదులో ప్రేరేపణ కలిగించి దేవుడు బలపరిచి చిన్నవాడైన దావీదు ఇచ్చాడు. గులియాతు సంహరింప చేసి ఏమండి, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది పాటలు పాడించి గొప్ప కార్యం జరిగించి సౌలు కూడా దేవుని ఆత్మను కోల్పోయి, అభిషేకం కోల్పోయి, గొలియాతుకి ఫిలిష్తీయులకు భయపడిపోయి ఆ బలమైన ప్రజలని చెప్పేసి దేవుని బలాన్ని ఆధారం చేసుకోకుండా మనుషుల బలం గొప్పదని అనుకుని భయపడిపోయి ఇతను కూడా ప్రకటన చేస్తాడు. ఈ గొలియాతుని ఎవరైతే సంహరిస్తారో, ఓడిస్తారో అతను నా పెద్ద కుమార్తె వివాహం చేస్తాను, రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఇస్తానని ప్రకటన చేస్తాడు కదా. అప్పుడు దేవుడు దావీదుని బలపరిచి ఆ కార్యం జరిగించి ప్రజల చేత ఈ చిన్నవాడైన దావీదే సౌలు రాజు కంటే గొప్పవాడని ఘనతిచ్చి ఒప్పింపచేసి, అర్థమవుతుందా? ఒప్పింపచేసి అప్పుడు పౌలు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి సౌలు తర్వాత దావీదుని రాజుగా అభిషేకించి సౌలే ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా నియమించి తన కుమార్తె వివాహం చేసి చప్పటి కూడా దేవుని మైపోయింది. సరే, నిజానికి ఇక్కడ అన్నదమ్ములు జ్ఞాపకం చేసుకోకపోయినా, తండ్రి జ్ఞాపకం చేసుకోకపోయినా, ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? దావీదుని ఏ స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు? దేన స్థితిలో, విలువ లేని స్థితిలో జ్ఞాపకం చేసుకున్నాడు. అవునా? ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇక్కడ వాగ్దానం చేశాడు కదా. ఏమండి, ఇక్కడ ఏమని వాగ్దానం చేశాడు? తన ప్రజలైన యాకోబునకు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలుకు మేపుటకై ఆయన అతన్ని రప్పించను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అసలు అన్నదమ్ములు కానీ తండ్రి కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు ఇంత ఉన్నతమైన స్థానంలో దావీదు ఉంటాడని.
అసలు ఇక్కడ ప్రజలే అనుకోలేదు ఇంత చిన్నవాడు గొలియాతుని సంహరిస్తాడని. ఇది కేవలం దేవుని కృపచేత బలము చేత జరిగింది. దేవుని స్తోత్రం. దావీదుకున్న విశ్వాసాన్ని బట్టి జరిగింది. దేవుడు నన్ను బలపరచగలడు, నేను ఇతను ఓడించగలను, ఇశ్రాయేలు ప్రజలను ఓడించడానికి, అవమానపరచడానికి వీడెవడో, ఈ ఫిలిష్తీయుడెవడో అన్నటువంటి రోషము బలపరిచింది. ఆయన విశ్వాసం బలపరిచింది. దేవుడు దానికి తోడై ఉన్నాడు, బలపరిచాడు, ఓడించాడు, గొప్పవాడిని చేశాడు, రాజుగా అభిషేకం నియమించాడు. ఇక అప్పటి నుంచి ఏం కలుగున్నాడంటే ఆయన ఆ 72వ వచనం చూస్తుంటే, అతడు యథార్థుడే వారిని పరిపాలించను, కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత దావీదు ఎలా జీవించాడు? యథార్థుడై వారిని పాలించాడు, యథార్థంగా పాలించాడు. పరిపాలన తన అధికారాన్ని బట్టి పాలించలేదు. దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా ప్రార్థన చేసి, అడిగి, ఆలోచన చేసి కార్యం జరిగించాడంట. నేర్పరి అయి కార్యములు యందు నేర్పరి అయి వారిని నడిపించాడంట. ఏ దేశానికి యుద్ధానికి వెళ్ళాలన్నా, ఏ కార్యం జరిగించాలన్నా మంచిగా ఆలోచన చేసి, ప్రార్థన చేసి, వారిని బలపరిచి, ప్రోత్సహించి అలాంటి విషయము పొందుకుని దేవుని నామాన్ని మహిమపరిచేవాడు. దేవుని స్తోత్రం. నువ్వు అనుకుంటున్నావేమో నేను అట్టడుగు వాడినని, నాకు ఎవరూ లేరని, నాకు అందరూ ఉండి ఎవరూ లేనట్టుగా నన్ను చూస్తున్నారని. ఏమండి? అన్నదమ్ములు ఎవరు విలువ ఇవ్వట్లేదని, తండ్రి విలువ ఇవ్వట్లేదని, బంధువులు విలువ ఇవ్వట్లేదని, నేను ఒక ఒంటరివాడిగా చేశారని, నీకెవరు లేరని దిగులుతో ఉన్నవేమో. కానీ దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదుకి ఎలాగైతే దేని దశలో జ్ఞాపకం చేసుకున్నాడో, వీళ్ళ మీద ఆధారపడకుండా, వాళ్ళైతే వాళ్ళ బంధువుల బలం మీద, అన్నదమ్ముల బలం మీద, అక్క చెల్లెల బలం మీద ఆధారపడతారు. వాళ్ళ వాక్యం తెలియదు కనుక, దేవుని బలం ఏంటో తెలియదు కనుక. నీవైతే దేవుని మీద ఆధారపడి ఎంతమంది నిన్ను బాధించినా, ఎంతమంది అవమానపరిచినా, అన్నదమ్ములు అవమానపరిచినా, బంధువులు అవమానపరిచినా, నిన్ను కించపరిచినా, నిన్ను విమర్శించినా, నీ గురి దేవుని యందు ఉంటే, నువ్వు వారికి ప్రతి విమర్శన చేయకుండా దేని మనసు కలిగి ప్రార్థన చేస్తే, నీ మనసును దేవుడు చూసి నిన్ను కోరుకుంటాడు, నిన్ను పిలుస్తాడు, గొప్ప చేస్తాడు, ఏమండి, విడిపిస్తాడు. నిన్ను ఎవరైతే విమర్శించి ఏకాగ్రత ఉంచాలనుకున్నారో వాళ్ళకి అధికారిగా చేసి పరిపాలన చేసే యోగ్యతను, అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ఆమేన్.